ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే శివనారాయణ ఆగవే శౌర్య అని అంటాడు. దాంతో కార్తీక్ అలాగే దీప షాక్ అయిపోతారు. ఇక దశరథ ఏమైంది నాన్న, నువ్వే వెళ్ళమని చెప్పావు కదా, మరి శౌర్యని ఎందుకు ఆగమంటున్నావు? ఎందుకంటే చంటిదానికి ఈరోజు ఈ ఇంట్లో అంగరంగ వైభవంగా పుట్టినరోజు చేస్తున్నాము. ఒసే శౌర్య హ్యాపీ బర్త్డే అని అంటాడు. ఒక్కసారిగా కార్తీక్ దీప షాక్ అయిపోతారు. ఇక దశరథ, నాన్న ఈరోజు శౌర్య పుట్టినరోజా? మావయ్య గారు శౌర్య పుట్టినరోజా? అవును, ఈ చంటిది మనతో నిజం చెప్పకుండా దాచిపెట్టింది. తన మనసులో తన పుట్టినరోజుని ఎలా చేసుకోవాలో ఇదిగో ఈ డ్రాయింగ్ వేసి తన మనసులో కోరికని బయట పెట్టింది. అందుకే ఈరోజు మన ఇంట్లోనే శౌర్య పుట్టినరోజు చేస్తున్నాము అని వెనకాలనే దీప కార్తీక్ ఒకరినొకరు చూసుకుంటారు. ఇక జోష్న, తాత శౌర్య ఏదో పిచ్చి డ్రాయింగ్ వేస్తే శౌర్య పుట్టినరోజు అని ఎలా అనుకుంటారు? అయినా నిజంగా శౌర్య పుట్టినరోజు అయితే కొత్త డ్రెస్ వేసేవాళ్ళు కదా, అలాగే బావో దీపో శౌర్య పుట్టినరోజు అని చెప్పేవారు కదా. ఇదంతా నిజం కాదులే తాత అని వెనకాలనే ఇక దీప, లేదు పెద్దయ్య గారు చెప్పింది నిజం, ఈరోజు శౌర్య పుట్టినరోజే. అవును, కానీ శౌర్యతో నేనే ఈరోజు తన పుట్టినరోజని చెప్పొద్దనను. ఎందుకో చెప్తే మీరు మధ్యలోంచి వెళ్ళిపోవడం కుదరదనా అని చెప్పేసి పారిజాతం అంటుంది. ఇక శివనారాయణ, పారిజాతం నీకు ఇందాకే చెప్పాను, కాకరకాయలు తినడంతో నీ మైండ్కి పనిచేయట్లేదు అని, పిచ్చి పిచ్చిగా మాట్లాడకు అని వెనకాలనే ఇక జోష్న, దీపా ఇప్పుడు శౌర్య పుట్టినరోజు అయితే చెప్పకుండా మా దగ్గర దాచిపెట్టాల్సిన అవసరం ఏముంది చెప్పు? నీ మనసులో ఖచ్చితంగా ఏదో చెడు ఉద్దేశమే ఉంది, అందుకే అలా చెప్పకుండా ఉన్నావు అంతే కదా అని వెనకాలనే, చూడండి పెద్ద మేడం, నా భార్య మీద లేని కొన్ని నిందలు వేయద్దు. దీప ఈరోజు శౌర్య పుట్టినరోజు కాదు అని చెప్పడానికి కారణం మీరు అలాగే పారుని. ఏంటి బావా ఏమంటున్నావు? నేను గ్రానినా? అవును, దీప శౌర్యని ఇంటికి తీసుకొచ్చిందనే అంత గొడవ చేశారు మీరు. ఇప్పుడు శౌర్య పుట్టినరోజు అని చెప్తే ఈ వంక పెట్టుకొని దీప ఇంట్లో వాళ్ళకి దగ్గర అవుతుందని లేనిపోయిన అబండాలు నా భార్య మీద వేస్తారు. అందుకే నా భార్య శౌర్యతో తన పుట్టినరోజు చెప్పొద్దు అంది. అది మేము అందుకే నిజాన్ని దాచిపెట్టాం. కానీ పెద్దయ్య గారికి తెలిసిపోయింది. చూడరా, తెలియడం మంచిదైంది. అందుకే ఈరోజు శౌర్య పుట్టినరోజు ఈ ఇంట్లోనే అంగరంగ వైభవంగా జరుగుతుంది. కాంచనని అలాగే శౌర్య నానమ్మ అనసూయని కూడా పిలిపించు, ఇక్కడే పుట్టినరోజు జరిపిస్తాం అని వెనకాలనే ఇక కార్తీక్, మా అమ్మ ఎందుకులే పెద్ద సార్, ఇప్పుడు ఇక్కడికి వస్తే లేనిపోయిన సమస్యలు. ఏంట్రా లేనిపోయిన సమస్యలు అంటూ సుమిత్ర వైపు చూస్తున్నావు? ఏ సుమిత్ర ఇంట్లో ఉందని కాంచన ఇక్కడికి రానందా? లేదంటే సుమిత్ర మొహం చూడటం మీ అమ్మకి ఇష్టం లేదా చెప్పు అని వెనకాలనే ఇక శివనారాయణ, పారిజాతం చెప్పనే అర్థం కదా, ఎదుటివారిని నీ మనసుతో మాటలతో బాధ పెట్టడం తప్ప నీకు ఇంకొకటి తెలీదా? అది కాదండి, కాంచన ఇక్కడికి రాదు అంటే ఉద్దేశం అదే కదా, సుమిత్రతో మొన్న జరిగిన గొడవ వల్లే కదా అని వెనకాలనే ఇక సుమిత్ర, చూడండి నేను ఎవరికైనా అడ్డు అనిపిస్తే చెప్తే నేను ఇంట్లోంచి బయటకు కూడా రాను అని చెప్పేసి సుమిత్ర కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక కార్తీక్ అలాగే దీప సుమిత్ర అలా వెళ్ళిపోవడంతో చాలా బాధపడతారు. ఇక శివనారాయణ, నువ్వు మారవు, మనిషి పెరిగావు తప్ప నీ బుర్ర మాత్రం పెరగలేదు అని చెప్పేసి శివనారాయణ కోపంగా, శౌర్య లోపలికి పద, నీకోసం కొత్త డ్రెస్ తెప్పించాను, అలాగే ఇల్లంతా డెకరేట్ చేయమని మనుషులకు కూడా పెట్టించాను, వాళ్ళు వచ్చి ఇల్లంతా డెకరేట్ చేస్తారు అంటూ శౌర్యం తీసుకుని వెళ్తాడు. ఇంకా ఒక పక్కన సుమిత్ర అయితే కోపంగా రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఇక జోష్న, ఇదే నాకు మంచి అవకాశం, మమ్మీని రెచ్చగొట్టి ఈ ఇంట్లో శౌర్య పుట్టినరోజు జరగకుండా చేస్తాను. బావా దీప శౌర్య పుట్టినరోజు తాత జరిపిస్తున్నాడని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నట్టున్నారు, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పుట్టినరోజు జరగనివ్వను అని చెప్పేసి జోష్న వెళ్ళబోతూ ఉంటే ఇక పారిజాతం, జోష్న ఆగవే, ఏంటి గ్రాని, నీకు ఒక విషయం చెప్పనా? దేని గురించి? శౌర్య పుట్టినరోజని మీ తాతకి తెలిసేలా చేసిందే నేను. ఈరోజు మీ తాత నన్ను మెచ్చుకున్నాడే. గ్రాని ఏం మాట్లాడుతున్నావు నువ్వు? తాతకి శౌర్య పుట్టినరోజు అని చెప్పింది నువ్వా? తాత నిన్ను మెచ్చుకున్నాడా? నేను నమ్మను. వస్తే పిచ్చిదానా, నిజమే నేను చెప్తుంది. అలాగే మీ తాత నాకు 20,000 ఇచ్చాడు అంటూ 20,000 కూడా చూపిస్తుంది. గ్రాని అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? తాత ఎప్పుడు నీకు రూపాయి కూడా ఇవ్వడు, అలాంటి తాత 20,000 ఇవ్వడం ఏంటి? శౌర్య పుట్టినరోజని నువ్వు చెప్పడం ఏంటి? నాకేమీ అర్థం కావట్లేదు, చెప్తాను వినవే అని చెప్పేసి మీ తాత నా తెలివితేటలకి పరీక్ష పెట్టాడు. ఈరోజు శౌర్య స్కూల్కి ఎందుకు మానేసిందో తెలుసుకోమని చెప్పాడు. అలా చేస్తే నాకు 20,000 ఇస్తానన్నాడు. మీ తాత చెప్పినట్టే నా తెలివితేటలతో ఈరోజు శౌర్య పుట్టినరోజని తెలుసుకున్నాను, అలాగే 20,000 సంపాదించాను. ఎలా ఉంది? మీ తాత
అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చాను. నేర్చినట్టుంది. గ్రానీ, అంతా నాశనం చేసావు. అంటే శౌర్య పుట్టినరోజు అని చెప్పింది నువ్వా? నువ్వు నా శత్రువో తెలియట్లేదు, నాకు సాయం చేస్తున్నావో తెలియట్లేదు. ఏమైంది జ్యోత్స్న? ఏమంటావంటే గ్రానీ? శౌర్య ఎవరు? దీప కూతురు. అంటే మనకి శత్రువు. అలాంటి శౌర్య పుట్టినరోజు ఈ ఇంట్లో జరపడం నీకు ఇష్టమా? నాకు ఇష్టం లేదే. కానీ చంటిది మంచిదే. దానికి ఉన్న చాక్లెట్లో కూడా నాకు చాక్లెట్ ఇచ్చిందే. గ్రానీ, నిన్ను చూస్తుంటే ఒళ్ళంతా కంపరంగా ఉంది. సరే, నీ సంగతి తర్వాత చూస్తాను అంటూ కోపంగా పైకి వెళ్తుంది. ఇదొకరిది. ఎప్పుడు చూసినా నన్ను తిట్టడం తప్ప దీనికి పనే ఉండదు అని చెప్పేసి పారిజాతం ఇక ఆ డబ్బులను చూస్తూ మురిసిపోతూ రూమ్లోకి అయితే వెళ్తుంది. వెళ్ళగానే శివనారాయణ పారిజాతంలో ఉన్న దక్కి చేతిలో ఉన్న డబ్బుల్ని లాక్కుంటాడు. అదేంటండి, డబ్బులు లాక్కున్నారేంటి? ఎందుకంటే నీ నోటి దురుసు, నీ అతి చేష్టలు నాకు నచ్చలేదు. అదేంటండి, ఇందాక నా తెలివితేటలు మెచ్చుకుని డబ్బులు ఇచ్చానన్నారు? అవును, ఇప్పుడు నేనే నీ తెలివితేటలు నచ్చక ఈ డబ్బుల్ని లాక్కున్నాను. నేనేం చేశానండి? ఇందాక ఏమన్నావు? కాంచన ఇంటికి రాకపోవడానికి కారణం సుమిత్ర అంటావా? అందుకే ఈరోజు నీకు ఈ పనిష్మెంటు. ఈ ముసలోడు పెద్ద దొంగ మొహోడు, కట్లు సంపాదించాడు, కానీ ఏ రోజు భార్యకి కనీసం 10 రూపాయలు కూడా చేతిలో పెట్టాడు. ఎలాంటి భర్త దొరికాడు నాకు అని చెప్పేసి బాధపడుతూ ఇక అక్కడి నుంచి పారిజాతం తిట్టుకుంటూ బయటికి వస్తుంది. ఇంతలోకి అప్పుడే సుమిత్ర ఇక బాధపడుతూ ఉంటుంది. అప్పుడే జ్యోత్స్న, మమ్మీ, ఇదంతా ఆ దీప వల్లే వచ్చింది. ఆ దీప కూతురు శౌర్య వల్లే. జ్యోత్స్న, పిల్లల్ని ఎందుకు లాగుతున్నావు? లేదు మమ్మీ, విన్నావుగా, కావాలనే దీప ఆ మాట అనింది. ఎందుకంటే అత్త ఇంటికి రావటం దీపకు కూడా ఇష్టం లేదు. అత్తని దీపే కంట్రోల్ చేస్తుంది. అందుకే బావతో అలా చెప్పించింది. జ్యోత్స్న, అవును మమ్మీ, నువ్వు నమ్మినా నమ్మకపోయినా దీప కనిపిస్తున్నది మంచితనం దీపలో లేదు మమ్మీ. గుర్తుంది కదా, దీప నా పెళ్లి సంబంధం చెడగొట్టింది. తర్వాత డాడీ నన్ను చంపాలని చూసింది. తర్వాత డాడీని షూట్ చేసింది. మొన్న కూడా అందరి ముందు నిన్ను దోషిలా నిలబెట్టించింది. దీనంతటికి కారణం దీప కాదు అని అనగానే, జ్యోత్స్న, నన్ను ప్రశాంతంగా ముందు వదిలే, నువ్వు వెళ్ళు. మమ్మీ, నాకు అర్థమైంది, ఈ పుట్టినరోజులో నువ్వు కిందకి రావు అని. అలాగే ఈ పుట్టినరోజు ఎలా జరుగుతుందో నేనే చూస్తాను అని చెప్పేసి జ్యోత్స్న అనుకుంటుంది. ఇక దీప, బాబా, అమ్మ శౌర్య పుట్టినరోజుకి కిందకి రాదేమో అనిపిస్తుంది. దీప, శౌర్య పుట్టినరోజు ఇలా అందరి మధ్య జరుగుతుందని ఊహించావా? లేదు, కానీ ఈరోజు జరుగుతుంది. అంటే ఖచ్చితంగా అత్త మనసు కూడా శౌర్య మారుస్తుంది. చూస్తూ ఉండు, అత్త ఖచ్చితంగా కిందికి వస్తుంది, శౌర్యతో కేక్ కట్ చేయిస్తుంది అని చెప్పేసి అనగానే ఇక శౌర్య అలాగే మంచి ఫ్రాక్ వేసుకుంటుంది. ఇంతలోకి శివనారాయణ మంచి కేక్ని తెప్పించి ఇల్లంతా డెకరేట్ చేపిస్తాడు. దాంతో అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక దీప అలాగే కార్తిక్ కూడా అక్కడికి వస్తారు. ఇక దశరథ, శౌర్య హ్యాపీ బర్త్డే అని అంటాడు. థ్యాంక్ యూ తాతయ్య. తాతయ్య, అమ్మమ్మ ఏది? అమ్మమ్మ రాలేదేంటి అని అనగానే ఇక జ్యోత్స్న, రాదు మమ్మీ, కిందకి రాదు శౌర్య. సారీ, ఎందుకంటే మీ అమ్మ మీద మమ్మీకి చాలా కోపం ఉంది, అందుకే కిందకి రాదు అని అనగానే ఇక శివనారాయణ, జ్యోత్స్న అని అంటాడు. తాత, ఏదో ఫ్లోలో నిజం చెప్పేశాను అని అనగానే, ఎందుకు రాదు అమ్మమ్మ? ఖచ్చితంగా వస్తుంది. అమ్మకి నేనంటే చాలా ఇష్టం. నా పుట్టినరోజుకి అమ్మమ్మ నా పక్కన ఖచ్చితంగా ఉంటుంది అని శౌర్య అయితే పైకి వెళ్ళి సుమిత్ర దగ్గరికి వస్తుంది. అమ్మమ్మ, శౌర్య, ఈ ఫ్రాక్ నీకు చాలా బాగుంది కదమ్మమ్మ. అలాగే కింద కేక్ కూడా చాలా బాగుంది. నీకు ఇష్టమైన ఫ్లేవర్. అమ్మమ్మ, ఏంటి నాకే చెప్తున్నావా? అవునమ్మమ్మ, అలాగే నా పుట్టినరోజుకి నువ్వు కూడా రావాలి కిందకి. రామమ్మ అంటూ శౌర్య ప్రేమగా సుమిత్రని పిలుస్తుంది. సుమిత్ర చంటిదాని ప్రేమకి ఇక కిందకైతే వెళ్తుంది. వెళ్ళగానే అది చూసి జ్యోత్స్న షాక్ అయిపోతుంది. ఇక సుమిత్ర అలాగే దశరథ పక్కపక్క నుంచుంటారు. అది చూసిన దీప చాలా సంతోషపడుతుంది. ఇక శౌర్య అయితే కేక్ కట్ చేసి దీపక్ అలాగే కార్తిక్కి, ఇక శివనారాయణకి, తర్వాత దశరథ, సుమిత్ర, పారిజాతం ఇక జ్యోత్స్నకి ఇస్తుంది. జ్యోత్స్నకి చాలా కోపం వస్తుంది. కానీ జ్యోత్స్న మాత్రం కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఈ పుట్టినరోజు దీపకి చాలా హ్యాపీగా అనిపిస్తుందేమో, కానీ అనవసరంగా నా కూతుర్ని పుట్టినరోజు ఇక్కడికి తీసుకొచ్చానని దీప అనుకునేలా చేస్తాను అని చెప్పేసి జ్యోత్స్న అయితే అనుకుంటుంది. ఇంతలోకి అప్పుడే సుమిత్ర దశరథ చేతిలో ఉన్న కేక్ని తీసుకొని పోతూ ఉంటే ఒక్కసారిగా దశరథ పక్కకి లాగుతాడు. దాంతో సుమిత్ర చేతిలో ఉన్న కేకు కింద పడిపోతుంది. ఇక జ్యోత్స్న, డాడీ, మమ్మీ మీద కోపం ఉండొచ్చు, కానీ తినే వస్తువును కూడా కింద పడేసేంత కోపం మమ్మీ మీద ఎందుకు? అయినా మమ్మీ ఏ తప్పు చేసిందని? దీప తన శత్రువైనా, తనకి ఇష్టం లేకపోయినా శౌర్య కోసం దీప
దీప శత్రువు అయినా దీప కూతురు పుట్టినరోజు అని చెప్తే మమ్మీ అవన్నీ పక్కన పెట్టి కిందకి వచ్చింది. కానీ నీకు మమ్మీ మీద కొంచెం కూడా కన్సర్న్ లేదు. ఏంటి డాడీ ఇది అని వెనకాలనే ఇక దశరథ, చూడు జోష్న, చేసే పనులు మంచివైతే ఎవరికి ఏది అనిపించదు. ఆ తర్వాత ఎన్ని చేసినా ప్రయోజనం ఉండదు. ఏంటండి అంటే ఇప్పుడు మీరేమంటున్నారు? నేను చేసేది తప్పు అంటున్నారు. ఆ తప్పు దీప కన్నా పెద్ద తప్పు అంటున్నారు, అంతేనా? క్షమించలేను అంటున్నారు అని వెనకాలనే ఇక ఒక్కసారిగా కార్తీక్, ఈ జోష్న ఎవరిని ప్రశాంతంగా ఉండనివ్వదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇక పారిజాతం, సుమిత్ర, నేను ఒకటి అడుగుతాను చెప్పు. దశరథకి నచ్చని పని నువ్వెందుకు చేశావు? చేసింది కాకుండా ఎందుకు దశరథని ఇలా ఇబ్బంది పెడుతున్నావు? ఎంతవరకు ఇది కరెక్టు అని వెనకాలనే, బాగుంది అత్తయ్య గారు, చాలా బాగుంది. అంటే జోష్ ఇప్పుడు నేను తప్పు చేసిన మనిషిని అయిపోయాను ఇంట్లో, అంతేగా మీ అందరి దృష్టిలో నేను ఒక తప్పుడు మనిషిని అని వెనకాలనే ఇక జోష్న, మమ్మీ నీకు నువ్వు నిందలు ఎందుకు వేసుకుంటున్నావు? అమ్మ మహాతల్లి దీప, నీ పుణ్యమా అంటూ నీకు ఏం చేసినా అది నీకు మంచి జరుగుతుంది. కానీ మా ఇంట్లో అందరికీ అది బాధనే మిగులుస్తుంది. మొన్న నీ పెళ్లి చేసి మా మమ్మీ డాడీ మధ్య పెద్ద గొడవే సృష్టించావు. ఇదంతా సరిపోనట్టు ఇప్పుడు ఈ శౌర్య పుట్టినరోజు చేసి ఈ ఇంటిని రణరంగం చేశావు. ఎప్పుడు కోపం తెచ్చుకొని మా డాడీ మా మమ్మీ మీద కోపం తెచ్చుకునేలా చేశావు అని వెనకాలనే ఇక దశరథ, జోష్న, ఇందులో దీప తప్పేముంది? అయినా ఇప్పుడు మీరెందుకు ఇంత ఇష్యూ చేస్తున్నారు? అంతేలేండి, నా గురించి ఏం మాట్లాడినా మీకు ఇష్యూ లాగే అనిపిస్తుంది. ఎదుటి వారిని మాత్రం మీరు ప్రేమగా చూసుకుంటారు, అలాగే ఉండండి అని వెనకాలనే ఇక శౌర్య, జో, ఎందుకు మా అమ్మ కోసం అలా మాట్లాడుతున్నావు? అయినా మా అమ్మ అంటే నీకెందుకు అంత కోపం? ఆ రోజు కూడా మా అమ్మని చంపడానికి రౌడీలతో పాటు వచ్చావు. మా అమ్మ ముఖం మీద కర్చీప్ కూడా పెట్టావు. ఎందుకు జో, ఎప్పుడు చూసినా మా అమ్మ మీద నీకు అంత కోపం? ఎందుకు మా అమ్మని తిడతావు అని వెనకాలనే ఒక్కసారిగా శివనారాయణ అలాగే సుమిత్ర, దశరథ అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక దీప, జో, శౌర్య అంటూ శౌర్యని పక్కకు లాగుతుంది. ఇక దశరథ, అమ్మ దీప, ఒక్క నిమిషం ఆగు. శౌర్య, ఏమంటున్నావు నువ్వు? మీ అమ్మని కర్చీప్తో జోష్న చంపడానికి చూసిందా? రౌడీల్ని పంపించిందా? అవును, ఆ రోజు మా అమ్మ నేను స్కూల్ నుంచి వస్తుంటే కొంతమంది రౌడీలు వచ్చి అమ్మని నన్ను పట్టుకోబోయారు. అప్పుడు అమ్మని ఆ రౌడీల్ని కొట్టబోతూ ఉంటే వెనక నుంచి జో అమ్మని క్లాత్ పెట్టి స్పృహ కోల్పోయేలా చేసింది. ఆ తర్వాత నన్ను కూడా రౌడీలతో చంపేయమని చెప్పింది. వాళ్ళు నా వెనకాలే పరిగెత్తుకుంటూ వచ్చారు. అప్పుడు నాన్న వచ్చాడు కాబట్టి నాన్న నన్ను కాపాడాడు, అమ్మని కూడా కాపాడాడు. లేకపోతే జో మమ్మల్ని చంపేసేది అని వెనకాలనే ఒక్కసారిగా జోష్నకి చెమటలు పడతాయి. ఏయ్ శౌర్య, ఏం మాట్లాడుతున్నావే నువ్వు? నిన్ను మీ అమ్మని చంపడం ఏంటి? అబద్ధాలాడతావా అంటూ శౌర్య చెంప మీద కొడుతుంది. ఒక్కసారిగా దీప, జోష్న అంటూ జోష్న మీద చెయ్యెత్తుతుంది. ఇంకా జోష్న భయపడిపోతుంది. ఇంతలోకి పారిజాతం, ఏంటే నీ కూతురుతో నోటుకొచ్చినట్టు మాట్లాడిస్తే నిజమని ఎవరు నమ్ముతాడు? అబ్బో, పెద్ద కట్టుకదే అల్లారన్నమాట. నా మనవరాల్ని దోషిగా నిరూపించడం కోసం కూతుర్ని కూడా గాలం వేసావన్నమాట. ఛీ, ఏం బతుకులేనివి అని వెనకాలనే ఇక కార్తీక్, పరు, మర్యాదగా దీపని, నా కూతుర్ని ఒక్క మాట అన్నా ఊరుకోను. ఏంట్రా నువ్వు ఊరుకునేది? ఇంకా ఒక్కసారిగా జోష్న చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక దశరథ, అమ్మ దీప, శౌర్యని ఆపాలని ప్రయత్నించమాకు. శౌర్య చెప్పు అని వెనకాలనే, అవును తాతయ్య, నిజంగానే నేను చెప్పిందంతా నిజం అని వెనకాలనే, ఒసే చంటిదానా, నువ్వు కూడా అబద్ధాలు చెప్తున్నావా? ఛీ, ఏం బతికే, చిన్న పిల్లలతో కూడా అబద్ధాలు చెప్పిస్తున్నారు అని పారిజాతం అంటుంది. ఇక జోష్న, కానీ వీళ్ళిలాగే చూస్తూ ఉంటే రేపు మమ్మీ కూడా ఏదో ఒకటి చేస్తుందని నిందలు వేసే రకాలు వీళ్ళు అని వెనకాలనే, జోష్న అంటూ గట్టిగా కార్తీక్ అరుస్తాడు. చూడు, నువ్వు ఇన్ని మాట్లాడావు కాబట్టి, నా కూతుర్ని కూడా వేలెత్తి చూపిస్తున్నావు కాబట్టి ఇప్పుడు నేను నిజం బయట పెడుతున్నాను. అవును, నా కూతురు చెప్పింది నిజం. ఆ రోజు దీప శౌర్య మీద అటాక్ చేయించింది జోష్నే. దాని దక్కి సాక్ష్యం నా దగ్గర ఉంది అంటూ తన జోబులో ఉన్న ఫోన్ని తీసి ఇక ఆ రోజు ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని చూపిస్తాడు. ఒక్కసారిగా శివనారాయణ, దీప, సుమిత్ర, దశరథ అందరూ అది చూసి షాక్ అయిపోతారు. తాత, చూసావుగా ఏం జరిగిందో? ఆ రోజు ఈ వీడియోని ఆ రోజే మీరు చూపించి ఉండొచ్చు కదా అని నువ్వు అత్త అనుకుంటారు. కానీ ఆ రోజు ఇంట్లో జరిగిన గొడవ తర్వాత మావయ్య దీప దగ్గర మాట తీసుకున్నాడు. ఈరోజు ఏం జరిగిందో తెలీదు. ఒకవేళ అది నిజమని తెలిసాక ఈ రెండు కుటుంబాల మధ్య దూరం ఇంకా పెరుగుతుంది. అప్పుడు ఈ దూరం ఎట్టి పరిస్థితిలోనూ దగ్గరవదు దీప. అందుకే ఈ నిజాన్ని నీ మనసులో దాచుకొని మావయ్య చెప్పిన మాటలకి ఆ రోజు దీప ఈ నిజాన్ని మీ ముందు పెట్టలేదు. జరిగింది ఇది అని వెనకాలనే ఒక్కసారిగా
సుమిత్ర అలాగే శివనారాయణ షాక్ అయిపోతారు. సో ఫ్రెండ్స్, కమింగ్ ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. డోంట్ మిస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.